శరణ్య దర్శన్ల పెళ్లి పూర్తయిపోతుంది. ఇక పెళ్లి పూర్తవగానే శరణ్య దర్శన్‌కి హారతిచ్చి ఇంట్లోకి రమ్మని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య బియ్యపు చెంబును తన్ని ఇంట్లోకి చాలా సంతోషంగా అడుగు పెడుతుంది. ఇక దర్శన్ మాత్రం శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక శరణ్య, దర్శన్ ఇద్దరూ కలిసి ఆనంద భైరవి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. తరువాత లీలావతి కోటేశ్వరరావు కాళ్లకు కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటారు. "రెండమ్మా, లోపలికి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టు" అని చెప్పి ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య వెనుక నుంచి "మాకు కూడా హారతి ఇవ్వండి అత్తయ్య గారు, ఇద్దరం కలిసి ఒక్కసారే దీపం పెడతాము" అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద భైరవి వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా రోహిత్ని పెళ్లి చేసుకొని రోహిత్ పక్కన అనన్య ఉంటుంది. ఇక రోహిత్, అనన్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని ఆనంద భైరవి ఇంటి ముందు నుంచుంటారు. ఇక వాళ్ళిద్దరిని చూసి ఆనంద భైరవి షాక్‌కి గురవుతుంది. ఇక ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా అనన్య, రోహిత్‌ని చూసి షాక్‌లో ఉంటారు. ఇక శరణ్య కూడా అనన్య ఇలా చేసిందేంటా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.